ఒక కళ, దానికి తోడు పట్టుదల, సమాజంపై ఉన్న నిబద్ధత, ప్రకృతితో కలిసి పనిచేసే సంకల్పం ఇవన్నీ కలిసే లిటిల్ ఫార్మర్గా అవతరించింది. ప్రపంచం మొత్తం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు మాత్రం ప్రకృతి వైపు తిరిగాడు. సాంప్రదాయాన్ని ఆధునికతతో జతకలిపి గ్రామ అభివృద్ధికి, సమాజానికి, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరా యువకుడు, ఏంటా కథ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ తప్పక చూడాల్సిందే. గుంటూరు జిల్లా తాటికొండ మండలం రావెల గ్రామానికి చెందిన నరేంద్ర కుమార్. ఆయన పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సును పూర్తి చేసిన తరువాత దాదాపు 13 ఏళ్ల పాటు ఉద్యోగంలో పనిచేసిన ఆయన ఒకరోజు తన కలను నిజం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. గ్రామానికి తిరిగొచ్చి ప్రకృతి పట్ల ప్రేమతో, వ్యవసాయం పట్ల మక్కువతో లిటిల్ ఫార్మర్ అనే పేరు పెట్టిన అద్భుతమైన ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ లిటిల్ ఫార్మర్ ప్రాజెక్ట్ కేవలం ఒక వ్యాపారం కాదు, ఇది ఒక లక్ష్యం. దాదాపు 2 ఎకరాల్లో 16 ఎద్దులను ఏర్పాటు చేసిన ఈ గానుగ పరిశ్రమ ఇక్కడ దేశంలోనే అతిపెద్దది. రోజుకు దాదాపు 800 లీటర్ల నాణ్యమైన, సహజ సిద్ధమైన పలు రకాల నూనెలు ఉత్పత్తి అవుతుంది. ఈ నూనెలు ఆరోగ్యానికి మేలు చేసేలా సంప్రదాయ పద్ధతుల్లో శుద్ధిగా తయారవుతుండటమే కాదు, స్థానికంగా ఉన్న 30 నుంచి 40 మంది యువకులు, మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. నేను వచ్చేసి CA కంప్లీట్ చేశానండి 2011లో. అండ్ తర్వాత ఒక 13 ఇయర్స్ జాబ్ చేశాను. 13 to 14 ఇయర్స్ డిఫరెంట్ సెక్టార్స్లో జాబ్ చేశాను. ఫినాన్స్ ఫీల్డ్లో అండ్ ట్యాక్సేషన్ ఫీల్డ్లో వర్క్ చేశాను. తర్వాత ఇట్స్ లైక్ ఏ సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది ఇది ఇప్పుడు నేను చేస్తుంది. కార్పొరేట్ జాబ్ అయిన తర్వాత దెన్ మనకి బాగా నచ్చిన పని చేయాలి అనుకొని ఈ ఫీల్డ్కి వచ్చాము మేము. సో మనకి చిన్నప్పటి నుంచి కూడా నాకు బుల్స్ అంటే కొద్దిగా ఇష్టము. అండ్ అలాగే ఒక రూరల్ ఏరియాలో మంచి ఇండస్ట్రీ అంటే లైక్ ఒక 20-30 మందికి ఉపాధి కల్పించే ఒక పరిశ్రమ లాంటిది పెట్టాలి అని మేము ఆలోచిస్తున్నప్పుడు ఫుడ్ సెక్టర్ వైపు వెళ్దాం అనుకున్నాము. ఆ ఫుడ్ సెక్టర్లో కూడా ఆయిల్కి చేయాలి అనుకున్నప్పుడు రకరకాల సిస్టమ్స్ అన్ని పరిశీలించిన తర్వాత మాకు బుల్ డ్రివెన్ సిస్టమ్ అయితే చాలా బాగుంటుంది, ఆయిల్ క్వాలిటీ బాగుంటుంది అండ్ ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే కొన్ని బుల్స్ని మనం బతికించిన వాళ్ళం అవుతాం. ఇవాళ బుల్స్ని అగ్రికల్చర్లో వాటి పని అయిపోయిన తర్వాత బయటికి తోసేస్తుంటే వాటిని కోసుకు తింటూ ఉన్నారు. సో వాటిని కాపాడాలన్న ప్రయత్నంలోనే ఈ ఇండస్ట్రీ స్టార్ట్ చేసాం మేము. సో అలాగే ఇక్కడ రూరల్ ఉమెన్ ప్లస్ బుల్స్తోనే వర్క్ చేస్తాం మనము. మన దగ్గర 16 గానుగులకు వచ్చేసి ఒక 40 to 45 బుల్స్ ఉన్నాయి. అంటే చిన్నవి ఉన్నాయి, ఒక 40 మెచ్యూర్డ్ బుల్స్ ఉన్నాయి. అవన్నీ కోతకు వెళ్ళాయి, వాటిని రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చాము మనము. అండ్ అలాగే మన దగ్గర ఉమెన్ వచ్చేసి ఒక 20 దాకా వర్క్ చేస్తారు. అండ్ అలాగే జెంట్స్ వచ్చేసి ఒక 6-7 దాకా వర్క్ చేస్తారు. అండ్ బుల్ కేర్ టేకర్స్ ఉంటారు ఒక 4 మెంబర్స్ దాకా. సో టోటల్గా ఒక 30 to 40 మెంబర్స్ మన దగ్గర వర్క్ చేస్తుంటారు. అంటే లైక్ డైలీ మాస్టర్స్లో వచ్చేతో కలుపుకుంటే. సో ఆల్మోస్ట్ మనం 9 వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ తీస్తున్నాం ఇక్కడ. అండ్ సన్ఫ్లవర్ అనేది స్టార్ట్ చేయలేదు, అంటే లైక్ తీయలేదు మనమే, ఎందుకంటే ఆ సీడ్లో ఎక్కువ వ్యాక్స్ ఉంటుందన్న ఉద్దేశంతో మనం తీయలేదు. బట్ ఇప్పుడు కస్టమర్స్ కొంతమంది మేము వాడుకుంటాము, మాకు తీసిండి పర్లేదు మేము యూస్ చేసుకుంటామని చెప్తున్నారంటే దాన్ని కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నాము. సో టోటల్గా 10 to 12 వెరైటీస్, ఇవన్నీ కుకింగ్ వెరైటీస్ అండి. అండ్ ఆఫ్టర్ ఒక 2-3 మంత్స్ తర్వాత థెరపాటిక్ ఆయిల్స్ కూడా స్టార్ట్ చేయాలని ఉంది మాకు. లైక్ ఆల్మండ్ అవ్వచ్చు, కలోంజీ, లైక్ బ్లాక్ థెరపాటిక్ ప్రాపర్టీస్ ఉన్న ఆయిల్స్ కూడా స్టార్ట్ చేస్తాము. ప్రస్తుతానికైతే ఓన్లీ కుకింగ్ ఆయిల్స్ చేస్తున్నాము. అండ్ మన దగ్గరకు వచ్చేసి ఒక్కొక్క గానుగా 2.2 lakhs కాస్ట్ అయిందండి. అది కొన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చాము, కొన్ని మాటూరు నుంచి చేయించాము. సో లోకల్గా కూడా కొన్ని చేయించాము, కొన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చాము. మన దగ్గర డైలీ ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి ఒక షిఫ్ట్లో, అంటే లైక్ ఒక మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 5:30 ఈ లోపల రన్ అయితే మన దగ్గర ఒక షిఫ్ట్లో వచ్చేసి పల్లి ఆయిల్ మొత్తం అన్ని గానుగా పల్లి ఆయిల్ తీస్తే 750 to 800 లీటర్స్ మనం ఆయిల్ తీయొచ్చు. 750 to 800 kgs ఆయిల్ తీయొచ్చు మనము. అదే 2 షిఫ్ట్స్ అయితే మనకి 1600 to 1700 లీటర్స్ ఆయిల్ తీయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఆంధ్ర, తెలంగాణ చేస్తున్నాము. అండ్ అలాగే కర్ణాటక, బెంగళూరు నుంచి, అండ్ అలాగే తమిళనాడు, చెన్నై నుంచి కూడా ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి. అండ్ ఢిల్లీ కూడా పంపిస్తున్నాము, కొంతమంది తెలుగు వాళ్ళు కాల్ చేస్తున్నారు. అండ్ పంజాబ్ కూడా పంపించాము. అలాగే ఇప్పుడు రీసెంట్గా మొన్న ఒక పర్సన్ ఖతార్ తీసుకెళ్లారు. ఆయన ఆల్మోస్ట్ ఆయనకు అక్కడ సూపర్ మార్కెట్ ఉంది, ఒక 450 లీటర్స్ తీసుకెళ్లారు మన దగ్గర నుంచి. ఖతార్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనము. వీటి ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ మేము ఫార్మ్ గేట్ దగ్గర సేల్ చేసేది పల్లి వచ్చేసి 350 రూపీస్కి సేల్ చేస్తున్నాం. మనం ఇక్కడ యూస్ చేసే వెరైటీస్ అని ఓన్లీ దేశీ కైండ్ ఆఫ్ వెరైటీసే యూస్ చేస్తామండి.
వాటి ప్రైస్ వచ్చేసి మనం పల్లి 350కి సేల్ చేస్తున్నాము, ఆవాలు 430 సేల్ చేస్తున్నాము, నల్లనూలు 430, తెల్లనూలు 430, నూపప్పు 490, కోకోనట్ వచ్చేసి 690కి సేల్ చేస్తున్నాము. కోకోనట్ రేట్ చాలా ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఇవాళ మనం తీసుకొచ్చే కోకోనట్ 370 రూపీస్ పర్ కేజీ పడుతుంది మనకు వచ్చేసరికి. అండ్ ఓన్లీ కురుడి నుంచే తీస్తాము, దాన్ని కూడా ఫంగస్ లేకుండా తీయాలి కాబట్టి కురుడిని మళ్ళీ ఆ వేస్టేజ్ అంతా తీసేసిన తర్వాత వాటిని కట్ చేసి డీహైడ్రేట్ చేసి చేయాలి. సో అప్పుడు ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ మన దగ్గర కోకోనట్ ఆయిల్ వచ్చేసి జిడ్డు కూడా ఉండదు యాక్చువల్గా. అది తాగితే కోకోనట్ వాటర్ తాగిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో వంట ఆముదం చేస్తాం మనము, ఆముదాన్ని తీసిన తర్వాత మళ్ళీ కాస్తాం దాన్ని. సో అది ఒక 400 రూపీస్ పడుతుంది మనకి. వెర్రి నువ్వులు వచ్చేసి మన దగ్గర 990 రూపీస్ పడుతుంది వెర్రి నువ్వులు. ఇది ఎక్కువగా ఈ పార్కిసన్స్ అంటే నరాల డిసీజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తుంటారు. పార్కిసన్స్ కానీ ఆటిజం కానీ, అంటే చిన్నపిల్లలకి చాలా మంచిది ఆ వెర్రి నువ్వులు అన్నది. మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అవి మనము సీడ్స్ వచ్చేసి ఒరిస్సా, జైపూర్ నుంచి తెప్పిస్తాము. అండ్ పల్లి వచ్చేసి మనము లోకల్గా బెల్లంకొండ అలాగే తెలంగాణ అచ్చంపేట ఏరియాలో లోకల్ సీడ్ దొరుకుతుంది, అక్కడి నుంచి తెప్పిస్తాము. తెల్ల నువ్వులు వచ్చేసి గుజరాత్ ఉంజా నుంచి తెప్పిస్తాము. నల్ల నువ్వులు వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి తెప్పిస్తాము. అంటే అన్ని డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి అండి. ఇంక ఏదైనా రేర్ కేసెస్లో ఫార్మర్స్ దొరకకపోతే అక్కడ లోకల్గా ఉండే డీలర్ దగ్గర నుంచి తీసుకుంటాము. బట్ 99% మనం ఫార్మర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాము. ఆయిల్ కేక్ కూడా సేల్ చేస్తాం మేము. ఇప్పుడు ప్రస్తుతానికి పల్లి కేక్ వచ్చేసి 42 రూపీస్కి సేల్ అవుతుంది ఇక్కడ. అండ్ అలాగే కోకోనట్ వచ్చేసి 70 రూపీస్కి సేల్ అవుతుంది. రిమైనింగ్ అన్నీ ఇవి యాక్చువల్గా పొలాలకి యూస్ చేస్తుంటారు. నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా. నూపప్పు వచ్చేసి తెల్లగపిండి ఆయిల్ కొన్న వాళ్ళకి ఫ్రీగానే ఇస్తున్నామండి. ఒక 1/2 కేజీ ఇప్పుడు ఆయిల్ కొన్నారనుకోండి, ఒక 1 లీటర్ నూపప్పు ఆయిల్ ఒక 1/2 కేజీ ఫ్రీగా పండిస్తున్నాం. ఎందుకంటే మనకి విజయనగరం సైడ్ కావచ్చు, గోదావరి డిస్ట్రిక్ట్స్ కాడి నుంచి వాళ్ళు తెల్లగపిండితో కర్రీస్ అవి చేసుకుంటూ ఉంటారు అక్కడ వాళ్ళు. సో వాళ్ళకి మేము ఎప్పుడన్నా ఆయిల్ కొంటే ఫ్రీగానే పంపిస్తున్నాము. అంతేకాదు, లిటిల్ ఫార్మర్ ఉత్పత్తులను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాలకు మాత్రమే కాదు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్కు చేరే దిశగా ప్రయత్నాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు నాగేంద్ర కుమార్. కొంతమంది కస్టమర్స్ మీరు ఫిల్టర్ చేసి ఇవ్వండి బాగుంటుంది అంటున్నారు. సో వాళ్ళ కోసం ఫిల్టర్ కూడా తీసుకొస్తున్నాం, ఫిల్టరింగ్ రూమ్ కూడా తీసుకొస్తున్నాము. అంటే ఫిల్టరింగ్ అంటే అది పెద్ద ఎక్విప్మెంట్ ఏం కాదండి, జస్ట్ ఒక క్లాత్తో ఒక డివైస్ ఉంటుంది, దాంట్లో పోసి మనం సెడిమెంటేషన్ స్పీడ్గా చేయటం అంతే. ఎందుకంటే లైవ్లో తీసుకెళ్ళే వాళ్ళు ఇంటి దగ్గర వాడాలంటే 1 వీక్ పెట్టాల్సి వస్తుంది ఆయిల్ పక్కనే. సో అది కూడా లేకుండా చేయాలి అన్నది. అంటే హైయెస్ట్ క్వాలిటీ ఫిల్టర్ చేస్తే కొద్దిగా సెడిమెంటేషన్ పోతే మీకు ఆయిల్ ఎక్కువ, ఇప్పుడు 3 to 4 months స్టోరేజ్ ఆయిల్ అది 6 to 7 months వస్తుంది అనమాట. సో అది అందుకని లైక్ సింగిల్ ప్రెస్ ఫిల్టర్ అంటారు దాన్ని. సో అది కూడా ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నాము. మిషన్స్లో తీసే ఆయిల్స్ మీకు వాళ్ళు 45 degrees అని చెప్పినా అది మీకు ఉండే కొద్ది టెంపరేచర్ పెరుగుతుంటుంది. ఫస్ట్ బ్యాచ్కి 45 కనబడుతుంది, సెకండ్ బ్యాచ్కి 50కి 60కి, ఫోర్త్ బ్యాచెస్ పెరిగే కొద్ది. బట్ ఎద్దుగానికలో మీకు ఎన్ని బ్యాచెస్ వేసినా సేమ్ టెంపరేచర్ ఉంటుంది. అంటే ఫస్ట్ బ్యాచ్ ఏ క్వాలిటీతో ఉంటుందో మీకు లాస్ట్ 4th బ్యాచ్ కూడా అదే క్వాలిటీ ఉంటుంది. అండ్ మనం వాడే సీడ్ కూడా నాట్ సీడ్ కాబట్టి ఇది ఒక రకమైన మీకు ఒక ఫ్లేవర్ వస్తుంది ఆయిల్, అంటే రా ఫ్లేవర్ వస్తుంది మీకు. ఆయిల్ కుక్ చేసి తినేటప్పుడు కూడా ఫుడ్లో ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. సో అందువల్ల ఇది సుపీరియర్ ఆయిల్ అని చెప్తాం మనం. అది మనం ప్రస్తుతానికి వచ్చేసి త్రూఅవుట్ ఇండియా షిప్ చేస్తున్నామండి. డిటీడీసీ వాళ్ళు షిప్ చేస్తారు మనకి. వాళ్ళు డిటీడీసీ వాళ్ళు కేజీకి 30 రూపాయలు తీసుకొని ఇంటికి తీసుకొచ్చిస్తారు, వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. అండ్ అలాగే ఏపీ తెలంగాణ అయితే ఆర్టీసీలో పంపిస్తాం, హైదరాబాద్ వాడికి. తెలంగాణ ఆర్టీసీ వాళ్ళు ఆయిల్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఏపీ ఎస్ఆర్టీసీ వాళ్ళు మనము రిక్వెస్ట్ చేస్తే లైక్ డ్యామేజ్కి ఎలాంటి రిస్క్ మనం తీసుకుంటే వాళ్ళు షిప్ చేస్తున్నారు ప్రస్తుతానికి. అదైతే యాక్చువల్ ఛార్జెస్ పే చేయాలి. అఫ్కోర్స్ డిటీడీసీ కూడా యాక్చువల్ ఛార్జెస్ పే చేయాలి. లీటర్కి 30 రూపీస్ తీసుకొని వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. అబ్రాడ్ నుంచి కాల్ చేస్తుంటారు, మాకు ఆయిల్స్ కావాలి అండి, మాకు యూకేలో ఉన్న వాళ్ళు కావచ్చు, యూఎస్లో డల్లాస్లో ఉన్న వాళ్ళు కావచ్చు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే కొన్ని రెగ్యులేషన్స్ వల్ల ఈ ఆయిల్స్ అక్కడికి షిప్ చేయలేము మనము. వాళ్ళు తీసుకెళ్ళొచ్చు, బట్ మనమైతే కమర్షియల్గా షిప్ చేయలేము వాటిని. సో వాళ్ళ పేరెంట్స్ కొంతమంది ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నారు మన దగ్గర. ఒక 10 లీటర్స్ లేదంటే ఒక 5 to 10 లీటర్స్ అలా తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళు. సో అలా తీసుకెళ్తున్నారు. అంటే మనం క్యారీ చేయడం ఓకే ఫ్లైట్లో, అది కూడా లగేజ్లో, అంటే క్యాబిన్ లగేజ్లో అలో చేయరు వాళ్ళు, చెకింగ్ లగేజ్లో అలో చేస్తారు. సో వాళ్ళు క్యారీ చేస్తున్నారు. మనం పంపించాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. మేము కూడా ఇప్పుడు పర్మిషన్స్ కోసం ట్రై చేస్తున్నామండి. FDA పర్మిషన్ ఉంటే తప్పిస్తే యూఎస్కి వెళ్ళదు. అండ్ యూకేలో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రెగ్యులేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ ట్రై చేస్తున్నాము. ఆ పర్మిషన్స్ కూడా అక్కడ అంటే ఒక ఇంపోర్టర్ కోసం ట్రై చేస్తున్నాము. ఉంటే మేము కూడా అక్కడికి షిప్ చేయాలని ట్రై చేస్తున్నామండి. ఫామ్ వచ్చేసి మీకు 1.8 acres అండి. ఇది కంప్లీట్గా మీరు చూస్తుంది ఎల్ షేప్లో ఉంటుంది, మెయిన్ రోడ్ కనెక్ట్ అయి ఉంటుంది. 1.8 acresలో ఉంటుంది. సో 99% అంతా ఇది ఎకో ఫ్రెండ్లీ వెంచర్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే రూరల్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు దీన్ని. సో రూరల్ ఉమెన్కి ఎస్పెషల్లీ ఇది. మా ఫామ్ వచ్చేసి ఎవరైనా విజిట్ చేయొచ్చండి. మేము పర్టికులర్గా పర్మిషన్స్ తీసుకోవాలి ఇలాంటిది ఏం లేదు. ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఫుడ్ సిస్టమ్ అన్నది. సేల్స్కి వీటికి ప్రస్తుతానికి బాగానే ఉందండి. 200 నుంచి 250 లీటర్స్ సేల్ చేస్తున్నాం పర్ డే. మనం తీస్తుంది ఒక 300 లీటర్స్ తీస్తున్నాం ఇప్పుడు. 300
300 to 350 లీటర్స్ దాకా తీస్తున్నాము బేస్డ్ ఆన్ ది వెరైటీ. మనం ఒక 200 to 250, ఒక్కోసారి బల్క్ వస్తే 400-500 కూడా పోతుంది పర్ డే. ప్రస్తుతానికి వచ్చేసి 200 to 250 లీటర్స్ సేల్ చేస్తున్నామండి. విలేజ్లో కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు. ఇది సిటీస్ కంటే కూడా ఇక్కడ చుట్టుపక్కల విలేజ్లో కూడా చాలా మంది ఎక్కువ వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇది దాన్ని ఒకసారి యూస్ చేసిన తర్వాత ఒక 2-3 మంత్స్ యూస్ చేసిన తర్వాత బాడీలో చేంజెస్ చూడటం మొదలుపెట్టిన దాకా వాళ్ళు వేరే ఆయిల్స్కి షిఫ్ట్ అవ్వలేరండి. సో వాళ్ళు మనకు చెప్పిన ఫీడ్బ్యాక్ ఏంటంటే మీ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల మాకు LDL ఫ్యాట్ కూడా తగ్గుతుంది అండి, అంటే హెల్దీగా తయారవుతున్నాం అన్నది వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అది. సో ఇట్స్ జెన్యూన్, అంటే సైన్స్ కూడా అదే చెప్తుంది. ఇలాంటి ఆయిల్స్ యూస్ చేస్తే మీకు ఆ LDL లెవెల్స్, అంటే ఏదైతే మీకు హార్ట్ అటాక్ కాజ్ అయ్యే LDL ఉంటుందో అది కూడా తగ్గుతూ ఉంటుంది. ప్రస్తుతానికి చాలా బాగుందండి. సో ఎవరైనా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు ఇలాంటివి. అంటే ఇంత భారీ స్కేల్లో కాకపోయినా మేమంటే త్రూ అవుట్ ఇండియా సేల్ చేయాలన్న దాంతో మార్కెటింగ్ చేసుకుంటున్నాం. కానీ ఎవరైనా లోకల్గా సేల్ చేయాలనుకున్నారో 1-2 గానుగులు పెట్టుకోవచ్చు అండి. వెబ్సైట్ కూడా తీసుకొస్తున్నాం మేము, అండ్ అలాగే యాప్ కూడా వస్తుంది. ఇట్ విల్ టేక్ 1 మంత్ టైం, ఒక 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్ టైంలో ఈ వెబ్సైట్ యాప్ వచ్చిన తర్వాత కూడా మేము మార్కెటింగ్ చేద్దామని చూస్తున్నామండి అగ్రెసివ్గా. ఒక సాధారణ యువకుడి ఒక గొప్ప కళ, ఆ కళ కోసం చేసిన కృషి, గ్రామానికిచ్చిన ఉపాధి, ప్రజలకిచ్చే ఆరోగ్యమైన ఉత్పత్తులు, ఇవే నరేంద్ర కుమార్ గారి సక్సెస్. ఇలాంటి ప్రేరణాత్మకమైన ప్రయాణంలో స్థానిక ఉపాధిని పెంచుతూ ఆరోగ్యానికి మేలు చేసే నూనెలను అందిస్తూ గ్రామాభివృద్ధికి మార్గదర్శకంగా నిలుస్తున్న ఆయన పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.